అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించిన అంశంపై మంచు లక్ష్మిని విచారించారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి ఆమె తీసుకున్న పారితోషికంపై ప్రధానంగా ఈడీ విచారణ చేసింది. మంచు లక్ష్మిని 3 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. యోలో 247 యాప్ ప్రమోషన్ పారితోషికంపై మంచు లక్ష్మిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్ కేసులో నటి మంచు లక్ష్మి విచారణ ముగిసింది. మంచు లక్ష్మిని 3 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. యోలో 247 యాప్ ప్రమోషన్ పారితోషికంపై మంచు లక్ష్మిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. ఇక బెట్టింగ్ యాప్ కేసులో నటి మంచు లక్ష్మి విచారణ ముగిసింది. 3 గంటల పాటు ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాధాకృష్ణ, మంచు లక్ష్మి విచారణ ముగిసింది కదా, ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియ, దాదాపు 3 గంటల పాటు మంచు లక్ష్మిని విచారించారు ఈడీ అధికారులు. ఆమె గతంలో యోలో 247 అనే ఒక యాప్ ని, ఇది గేమింగ్ తో పాటు బెట్టింగ్ యాప్ ఇది. ఈ యాప్ ని ఆమె ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రమోట్ చేయడానికి ఆమె ఎంతవరకు పారితోషికం తీసుకుంది, ఆ పారితోషికం కూడా ఎక్కడి నుండి ఆవిడకి వచ్చింది అన్న దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ వెంట తీసుకొని రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొనడంతో ఆవిడ ఇవాళ 10:30 ప్రాంతంలో మంచు లక్ష్మి ఈడీ కార్యాలయానికి చేరుకుంది. తన వెంట బ్యాంక్ స్టేట్మెంట్ తో పాటు అడ్వకేట్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ అడ్వకేట్ ని మాత్రం లోపలికి అనుమతించలేదు. ఈడీ కార్యాలయం లోపలికి అతను బయట నుండి వెళ్లిపోవడం జరిగింది. కానీ ఈడీ కార్యాలయం లోపలికి మాత్రం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని వెళ్లడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఆమెను విచారించారు. 11 నుంచి 2 గంటల వరకు కూడా ఆమెను విచారించడం జరిగింది. ఈ పారితోషికం సంబంధించిన అంశంలో మనీ లాండరింగ్, క్షమా నిబంధన ఉల్లంఘించారన్న అభియోగాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. ఈ యోలో 247 యాప్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఎంతవరకు పారితోషికం తీసుకున్నారు, ఆ పారితోషికం ఏ రకంగా అకౌంట్లలోకి కానీ లేదా ఆమె వరకు కానీ ఏ విధంగా చేరింది అన్న దానికి సంబంధించి ఆమె నుండి అయితే వివరాలు సేకరించడం జరిగింది. మరొకసారి మాత్రం ఈడీ రమ్మని పిలిచిందా అన్న దానికి మాత్రం మంచు లక్ష్మి సమాధానం మాత్రం చెప్పలేకపోయా. రాధాకృష్ణ, అయితే పారితోషికానికి సంబంధించి ప్రధానంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకెళ్లినట్లుగా ఒకటి చెప్తున్నారు కదా, ఇంకా ఏవైనా ఆధారాలు ఆవిడ దగ్గర ఉన్నట్టువి బ్యాంకింగ్ బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ కి సంబంధించి ఇంకేమైనా తీసుకెళ్లారా? కేవలం బ్యాంక్ స్టేట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఒక్కటే ఈడీ అధికారులు గతంలో నోటీసులు జారీ చేసిన అంశంలో పేర్కొనడం జరిగింది. అవి మాత్రమే తీసుకొని రావాలని చెప్పారు. అలాగే గతంలో 3 రోజుల క్రితం విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ నుంచి మొదలు పెడితే విజయ్ దేవరకొండ, రానా వరకు కూడా వాళ్ళు కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకుని వచ్చారు. వాటిని మాత్రమే ఇవ్వడం జరిగింది ఈడీ అధికారులకు. ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, వీళ్ళు అసలు నిజంగానే బ్యాంకుల ద్వారా వీళ్ళు పారితోషికం తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది అన్న ఆ కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బ్యాంకు నుంచి ట్రాన్సాక్షన్ జరిగితే దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఒకవేళ లక్షలలో ఉంటే ఆ లిమిట్ కనుక దాటితే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకుల ద్వారా కాకుండా వీళ్ళు వేరే రూపంలో వీళ్ళు పారితోషికం తీసుకున్నారన్న అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నిగ్గు తేల్చేందుకే ప్రధానంగా వీళ్ళని విచారణకు పిలుస్తున్నారు. అందులో భాగంగానే మనీ లాండరింగ్ కోణంతో పాటు ఈ క్షమా నిబంధనలకు సంబంధించిన అంశాలని వాళ్ళ నుండి వివరాలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రియా, రాధాకృష్ణ, అయితే ఇప్పటికే 3 గంటలు విచారణ చేశారు కదా, 3 గంటల పాటు మంచు లక్ష్మి విచారణకు సహకరించిందా? మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆమె ఈడీ కార్యాలయం నుండి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆమెను మరొకసారి ఏమన్నా ఈడీ వాళ్ళు పిలిచారా అన్న దానికి సంబంధించి ఆమె నుంచి మాట్లాడించే ప్రయత్నం చేశాము. కానీ ఆమె మాత్రం మౌనంగానే వెళ్ళిపోయింది. గతంలో హాజరైన 3 నటులకు కూడా ఎక్కడ కూడా మళ్ళీ తిరిగి రమ్మని మాత్రం చెప్పలేదు. కానీ ఒకవేళ పిలిస్తే మాత్రం తాము అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకైతే అధికారులు, ఈడీకి సంబంధించిన అధికారులు ఈ విచారణకు హాజరైన ఈ 3 నటులతో పాటు ఈ రోజు హాజరైన మంచు లక్ష్మిని మరొకసారి అయితే పిలిచినట్టుగా మాత్రం ఇక్కడ కూడా లేదు. నటులు కూడా ఆ విషయాన్ని కూడా చెప్పట్లేదు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.